మనం చదువుకుందాం. సందర్భం వారిదైన వాక్యము మనకందరికీ ప్రయోజనాన్ని కలుగు చేస్తుంది. 104వ కీర్తనలో 104వ కీర్తనలో ఒక 4 వచనాలు చదువుదాం. నూట 4వ కీర్తన 25, 26, 27, 28 వచనాలు, 4 వచనాలు చూడండి. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. చదవబడిన ఈ లేఖన భాగాల్ని దేవుడు దీవించి చేరువచ్చిన మనకందరికీ కూడిక ఏర్పాటు చేసిన సహోదరి కళ్యాణి యొక్క కుటుంబానికి, అలాగే మనకి అందరికీ కూడా ఈ లేఖన భాగము క్షేమాభివృద్ధిని కలుగు చేయనట్లుగా పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, ఈ దినము మీ సన్నిధి భాగ్యము మీరు మాకిచ్చారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించాం. ఇంకా ముందు దినాలలో కూడా నీ చిత్తమైతే ప్రభువా, మా ప్రాణము ఉన్నంత వరకు మీ సన్నిధిలో ఆనందిస్తూ మిమ్మల్ని సేవిస్తూ మీలో కాలము గడపడానికి మాకు కృప చూపండి. ఈ సమయంలో మా సహోదరి కళ్యాణి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరుడు మల్లికార్జున గారిని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డలు వంశీ, కార్తీక్ను బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, సహోదరి మిమ్మల్ని విశ్వసించి స్థానిక సంఘంతో కలిసి సహవాసం చేస్తూ మిమ్మల్ని సేవిస్తుంది. మీకు వందనాలు ప్రభువా. బిడ్డల యొక్క చదువుల్లో కూడా మీరు కృపను చూపించి ఆ బిడ్డల యొక్క భవిష్యత్తులో వారికి అవసరమైన ఉద్యోగాల్లో కూడా ప్రభువా మీరు దయ చూపినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కార్తీక్కి మరి మీరు ఇచ్చిన ఆ సాఫ్ట్వేర్ జాబ్ని బట్టి స్తుతిస్తున్నాం. ఆ బిడ్డను మీరు జాబులో దీవించండి. మరి విశేషంగా యవ్వన ప్రాయములో ఉన్న ఆ బిడ్డల యొక్క రక్షణ కొరకు, ఆత్మ సంబంధమైన జీవితం కొరకు, భక్తిలో ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగంలో కూడా కావలసిన కృప, జ్ఞానము, తెలివి మీరు ఇవ్వండి. ఉద్యోగంలో చక్కగా నాయన పై మరి అధికారుల యొక్క మన్ననలను పొందడానికి సహాయపడండి ప్రభువా దేవా. మరి ఇంకనూ ఆ బిడ్డకు మంచి ఫ్యూచర్ మీరు దయచేయండి. జాబులో ఇంకా బెటర్ జాబ్స్ మీరు ఇస్తూ ఇంకా హెచ్చింపుకు వెళ్ళడానికి కూడా సహాయపడతారని ప్రార్థన చేస్తున్నాం. ఈ సందర్భంలో సంఘమంతటిని ప్రేమించి ప్రభువా, మీ బిడ్డల కుటుంబము వారు ప్రేమ విందు కూడా ఏర్పాటు చేశారు. స్తోత్రాలు ప్రభువా. తగిన దీవెన ప్రతిఫలము కుటుంబానికి మీరు ఇవ్వండి తండ్రి. ఈ సందర్భంలో మీ వాక్యం మేము చదువుకుని లేఖన భాగమును మీరు మా కొరకై ఆశీర్వదించి అయా మాకు మేలు కలుగు చేయండి. నీ వాక్యము ద్వారా, నీ వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది, ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, హెచ్చరిస్తుంది, క్రమపరుస్తుంది. మేము కేవలం వాక్యం విని విడిచిపెడుతున్నామే తప్ప వాక్యానుసారంగా చాలా విషయాలలో మేము ప్రవర్తించలేకపోతున్నాం. దేవా, మాకు నచ్చిన విషయాల్లో అయితే మరి వాక్యానుసారంగా ఉంటున్నాం, కానీ మరి కొన్ని విషయాల్లో అయితే తప్పిపోతున్నాం. దేవా, మన్నించండి, మమ్మలను సరిచేయండి.
మమ్మల్ని బలపరచుమని, సమయంలో నీ వాక్యమును దీవించుమని యేసు ప్రభువు నామమున స్తోత్రములు మీకు సమర్పించి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నాకేందో ఆమేన్ అని ఒకరు ఇద్దరు అన్నట్టే అని వినపడింది నాకు. అందరూ అనలేదు కదా. ఒకవేళ నేనేమన్నా చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని పెద్దగా అనలేదా? అది మీకు వినపడితే మీరు అందరూ కూడా ఆమేన్ అనేవాళ్ళేమో. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. 104వ కీర్తన. మరి కీర్తన ఎవరు వ్రాశారో తెలియదు. 150 కీర్తనల్లో ఇంచుమించుగా 70 కీర్తనలకు పైగా దావీదు వ్రాశాడు. 103వ కీర్తన దావీదు వ్రాశాడు. బహుశా 104 కూడా దావీదే వ్రాసి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 103వ కీర్తన ప్రారంభం నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమనుంది. 104వ కీర్తన ప్రారంభం కూడా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని ఉంది. కాబట్టి దావీదే ఒకవేళ 104వ కీర్తన కూడా వ్రాసి ఉండి ఉంటాడని నేను అనుకుంటున్నాను. 104వ కీర్తనలో దేవుని యొక్క కార్యాలను గురించి వ్రాస్తూ 25వ వచనములో సముద్రములో ఉన్న జలచరములు వాటి యొక్క పోషణ గురించి కూడా మనం చదువుకున్నాం. ఇందులో నేను ఒక మాటను జ్ఞాపకం చేయడానికి నేను ఈ రెఫరెన్స్ చదివాను అన్నమాట. 25 చూడండి. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. సముద్రములో లెక్కలేనన్ని జీవరాశులు ఉన్నాయి. చాలా సముద్రంలో చేపలు ఉన్నాయి. ఆ చేపలు మనకు తెలుసు. ఇంకా అనేకమైన జీవరాశులు కూడా సముద్రాలలో ఉన్నాయి. అందులో ఓడలు నడుచుచున్నవి అన్నాడు 26వ వచనంలో. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. 27వ వచనం మనం ఇప్పుడు చదువుకోవలసిన వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారము ఇచ్చేదవని. వాటికి అంటే వేటికి? 25, 26లో మనం చదువుకున్నాం కదా. మహాసముద్రములో ఉన్న లెక్కలేనన్ని జలచరములు, చిన్నవి ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. జీవరాశులు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటికి ఆయన ఆహారము ఇస్తాడని, ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి అన్నాడు. ఇవన్నీ అంటే ఆ జలచరాల సంగతే, ఆ సముద్రములో ఉన్న జీవుల సంగతే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. దేవుని యొక్క దయ మనకు కూడా కావాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా, సముద్రములో ఉన్న జీవరాశులే కాదు, ఆకాశములో ఉన్నటువంటి పక్షులు కూడా దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకునేవిగా ఉన్నాయి. ఎందుకు దేవుని యొక్క దయ కొరకు ఈ జీవరాశులన్నీ కనిపెట్టుకుంటున్నాయట? 27లో మనం చదివాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారము ఇచ్చెదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. దేవుని యొద్ద నుండి ఆహారము దొరుకుతుందని చూడండి. సముద్రములో ఉన్నటువంటి జీవరాశులు కూడా తమ ఆహారం కొరకు ఎటు చూస్తున్నాయి? దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకుంటున్నాయట. 20వ వచనం చూడండి. ఇదే కీర్తనలో 20. నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. అడవుల్లో ఉన్న జంతువులు ఎప్పుడు తిరుగుతాయి? చీకటి పడ్డప్పుడే తిరుగుతాయి. సింహపు పిల్లలు 21
వేట కొరకు గర్జించుచున్నవి. చీకటి పడగానే గుహలలో ఉన్నటువంటి ఆ క్రూర జంతువులన్నీ బయటకు వస్తాయి ఆహారం కోసం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. చూసారా, సింహములు కూడా ఆహారం కోసం ఎడు చూస్తున్నాయి. చూసారా, దేవుని చేతిలో నుండి తీసుకోవడానికి దేవుని తట్టు చూస్తున్నాయి. అలాగైతే సముద్రములో ఉన్నటువంటి జీవరాశులు ఆహారం కొరకు ఎటు చూస్తున్నాయి? దేవుని వైపు చూస్తున్నాయి. అడవులలో ఉన్నటువంటి క్రూర మృగములు కూడా ఆహారం కొరకు ఎటు చూస్తున్నాయి? దేవుని వైపే చూస్తున్నాయి. దేవుని చేతిలో నుండి ఆహారం తీసుకోవాలని అవి దేవుని తట్టు చూస్తున్నాయని మనం చూస్తున్నాం. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. సముద్రములో ఉన్న జీవరాశులేమి, అడవులలో ఉన్న క్రూర మృగములేమి, ఆకాశములో ఉన్న పక్షులేమి, ఇవన్నీ కూడా తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకోవాలని దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకొనుచున్నాయి అని మనం ఇక్కడ చదువుతున్నాం. అలాగైతే వాటికి తెలుసు ఆహారము ఎవరిస్తారు ఆహారం దేవుడే ఇస్తాడని. 27వ వచనం చూడండి, తగిన కాలమున నీవు వాటికి ఆహారము ఇచ్చెదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. ఆహారము ఇచ్చెదవని. ఎవరు ఆహారం ఇచ్చేది? నీవు. ఆ మాట చూడండి, నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని. ఇప్పుడు నేను ఒక మాట చెబుతున్నా, ఏంటంటే ఆహారము అన్న దగ్గర ఉద్యోగం లేని వాళ్ళు ఆ పదం పెట్టుకోండి, ఉద్యోగం అనే పదం చెప్పండి. ఇప్పుడు ఆ మాట చెప్పి, తగిన కాలమున నీవు నాకును పెట్టుకోండి, వాటికన్నా దగ్గర ఉద్యోగం ఇచ్చేదవని. ఎవరిస్తారు ఉద్యోగాలు? దేవుడే. ఆహారం ఎవరిస్తారు? దేవుడే. పెళ్లి కాని వాళ్ళకి ఆ భార్యల్ని భర్తల్ని ఎవరిస్తారు? దేవుడే. అలాగైతే మనందరూ కూడా ఒక సత్యాన్ని గుర్తు చేసుకోవాలి, ఏంటంటే నేను ఏది పొందుకోవాలన్నా, నాకు ఏది రావాలన్నా ఎవరివ్వాలి? దేవుడే. అది భార్య కావాలా యవనస్తులకి, భర్త కావాలా, ఉద్యోగం కావాలా, ఏది కావాలన్నా కూడా, సంతానం కావాలా, ఇల్లు కావాలా, ఏది కావాలన్నా కూడా ఎవరిస్తారు? నీకు దేవుడిస్తాడు. కాబట్టి మనం ఎటు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఎవరు నేర్పుతున్నారు మనకి ఈ పాఠం? దేవుని వైపు చూడండి అని పక్షులు నేర్పుతున్నాయి, సింహాలు నేర్పుతున్నాయి, సముద్రములలో ఉన్న జీవరాశులు నేర్పుతున్నాయి. మేమందరం కూడా ఆహారం కోసం దేవుని తట్టు చూస్తున్నాము. మీరు ఎటు చూస్తున్నారు? అటు ఇటు చూడబాకండి, మీరు కూడా ఎటు చూడాలి? దేవుని తట్టు చూడండి. మేము ఆహారం కోసమే దేవుడి తట్టు చూస్తున్నాం. ఇక ఆహారం కంటే ఇంకా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఎవరిస్తారు? దేవుడే. మన సహోదరి కళ్యాణి యొక్క, మల్లికార్జున గారి యొక్క కుమారుడు కార్తీక్కి ఉద్యోగం ఎవరిచ్చారు? దేవుడే. దేవుడే ఇస్తాడు, దేవుడు ఇచ్చేది కూడా. తగిన కాలమన. ఎప్పుడు ఇస్తాడు? అది తగిన కాలమన. నువ్వు ఈరోజు అప్లై చేసి ఒక నెల రోజుల తర్వాత రిటర్న్ టెస్ట్ రాసి అందులో క్వాలిఫై అవ్వగానే నెక్స్ట్ మంత్లో ఇంటర్వ్యూకు వెళ్ళగానే ఉద్యోగం వస్తుందా? ఉద్యోగం రావాలనే రూల్ ఉందా? లేదు. ఎప్పుడు వస్తుంది నీకు ఆ ఉద్యోగం? కాలం రావాలి. అంతేగాని నువ్వు రాసిన వెంటనే, ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే జాబ్ రావాలంటే రాదు. వాక్యము మనకు నేర్పే సత్యం ఏంటంటే, ఎప్పుడు వస్తుంది నీకు ఉద్యోగం? తగిన కాలం ఉంది.
నీ విషయంలో దేవుడు ఒక కాలమును నిర్ణయించాడు, నీకెప్పుడు ఇవ్వాలో. ఆహారం ఎప్పుడు ఇవ్వాలని అవి కనిపెట్టుకుంటున్నాయి. ఆహారం కోసమే చూసారా, కాలము ఉన్నది, తగిన కాలం. తగిన కాలములో వాటికి ఆహారము దేవుడు దయచేస్తాడని దేవుని దయ కొరకు అవి కనిపెట్టుకుంటుంటే ఆహారమే తగిన కాలం అండి. ఉదయం పూట ఎక్కడ దొరకలేదు అనుకోండి, సింహాలు వేటాడితే ఒక్క జీవి కూడా దొరకలేదు, అప్పుడు ఏమనుకుంటాయి? నాకు కాలం రాలేదు, ఆహారం ఇవ్వలేదు దేవుడు అని అనుకుంటాయి. అంతే, నీవు నేను కూడా అట్లా అనుకోవాలి. తగిన కాలం, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని. అలాగైతే వాక్యం వింటున్నటువంటి యవ్వన బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీవు ఏదైనా పొందుకోవాలి అనుకుంటే దేవుని దగ్గర నుంచి తగిన కాలములో ఇస్తాడు అని నీవు అనుకో. 28వ వచనం చూడండి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా. దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఆ గుప్పిలిని ఎట్లా విప్పుతాడు. ఆ గుప్పిలలో ఉంటది ఏంటిది? దేవుడు నీకు ఏది ఇవ్వాలనుకున్నాడు అది అప్పుడు విప్పుతాడు ఆయన గుప్పిలి. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. అలాగైతే 2 సత్యాలు నేను జ్ఞాపకం చేశా. ఒకటి, నీవు ఏది కావాలనుకుంటున్నావో అది ఇచ్చేది ఎవరు? దేవుడు, నంబర్ 1. నంబర్ 2, ఎప్పుడు ఇస్తాడు? తగిన కాలములో నీకు ఇస్తాడు. అది ఇచ్చేది దేవుడు. ఎప్పుడు ఇస్తాడు అంటే తగిన కాలములో ఇస్తాడు. 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన 15వ వచనం 16వ వచనం చదువుదాం. 145వ కీర్తన 15 చూడండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. అన్ని జీవులు ఎటు చూస్తున్నాయి? దేవుని వైపు చూస్తున్నాయి. ఇంతకు నువ్వెటు చూస్తున్నావు? నీవేటు చూస్తున్నా? నీ అవసరత కొరకు, నీ అక్కర కొరకు నీవేటు చూస్తున్నావు? ఎటు చూడాలి? దేవుని తట్టు చూడాలి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదవు. ఎప్పుడు ఇస్తాడంట? తగిన కాలం. బైబిల్లో ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన మాట అది. ఆ పదం గుర్తుపెట్టుకో, తగిన కాలం. తగిన కాలమందు నీవు వారికి ఆహారము ఇచ్చుదువు. 16వ వచనం, నీవు నీ గుప్పిలిని విప్పగా. ఇక్కడ కూడా వచ్చింది ఆ పదం, గుప్పిలి. దేవుడు విప్పాలి. ఏం విప్పాలి? ఆయన గుప్పిలి విప్పాలి. ఎప్పుడు విప్పుతాడు గుప్పిలి? తగిన కాలములో. ఆయన తన గుప్పిలిని విప్పగా ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. అలాగైతే సహోదరుడా, సహోదరి, తగిన కాలములో దేవుడు నీకు దేని కొరకు ఆయన తట్టు చూస్తున్నావో, కనిపెట్టుచున్నావో వాటిని ఆయన నీకు ఇస్తాడు. యవ్వన బిడ్డ కార్తీకకి దేవుడు ఇచ్చాడు తగిన కాలం. ఆ అబ్బాయికి ఆ దేవుడు ఆ కాలం నిర్ణయించాడు కాబట్టి ఇచ్చాడు. నీకు ఇవ్వలేదా? 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా రాలేదా? 3 నుండి ఎదురు చూస్తున్నా రాలేదా? నీకు ఇంకా కాలం రాలేదంటే తగిన కాలము ఉన్నది, ఒక కాలము ఉన్నది. ఆ కాలము వచ్చినప్పుడు దేవుడు నీకు కూడా ఇస్తాడు. నిరాశపడద్దు. అది నిరాశపడద్దు. నీకు కూడా ఒక కాలము ఉన్నది. బైబిల్లో ఆ పదం చాలా ప్రాముఖ్యమైన పదం, తగిన కాలం అనే మాట. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఒక్కడే
తగిన కాలం వస్తే ఎంతమంది అయిపోతాడు ఆ ఒక్కడు? 1000 మంది కాగలడు. ఆ తర్వాత మాట చూడండి, ఎన్నిక లేని వాడు, వాడిని ఎవ్వరు లెక్క పెట్టరంట పాపం. అయినా కూడా ఏమవుతాడు? బలమైన జనమగును. అయ్యా అమ్మా, నిన్ను కూడా ఎవరు లెక్క పెట్టటం లేదా? నువ్వు నిరాశపడుతున్నావా? ఎన్నిక లేనివాడు ఒక దినాన బలమైన జనమవుతాడు. ఒంటరిగా ఉన్నవాడు ఒక దినాన 1000 మంది అవుతాడు. ఎప్పుడవుతాడు? క్రింద లైన్ చూడండి, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఒంటరి వాడు 1000 మంది అయ్యేది, ఎన్నిక లేని వాడు బలమైన జనమయ్యేది ఎవరి వలన? నా వలన అంటున్నాడు దేవుడు. యెహోవానగు నేను ఈ కార్యమును త్వర పెడతా. ఎప్పుడు? తగిన కాలము రావాలి, తగిన కాలము రావాలి. తగిన కాలమున నేను ఈ కార్యమును త్వర పెడతా. ఏ కార్యమును? ఒంటరిగా ఉన్నవాడిని 1000 మందిని చేసే పని, ఎన్నిక లేనటువంటి వాడిని బలమైన జనముగా చేసే పని నేనే చేసేది ఆ కార్యమును. అయితే తగిన కాలములో ఈ కార్యమును నేను త్వరపెడతా. తగిన కాలం. అలాగైతే వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, యవన బిడ్డలారా, చాలా మందికి చదువులు పూర్తయిపోయినాయి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయా టెస్టులు రాస్తున్నారు, పాపం ఇంటర్వ్యూలకు వెళుతున్నారు. తగిన కాలము నీ విషయంలో ఉన్నది. దేవుడు నిర్ణయించిన కాలములో నీ విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు అని ఎదురు చూడు. దేవుని తట్టు చూడు. దేవుని దయ కొరకు కనిపెట్టుకో. నిరాశపడద్దు. తగిన కాలము ఉన్నది అనే మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము అన్నాడు. ఎప్పుడట పంట కోసేది? తగిన కాలం. ఈరోజు విత్తనం వేస్తే రేపటికి నువ్వు పంట కోస్తావా? కుదరదు కదా. కాలం రావాలి. పంట కోత కాలము ఉన్నది, తగిన కాలము ఉన్నది. కనుక ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. తగిన కాలము, తగిన కాలం అనే మాట పేతురు కూడా వ్రాసాడు ఇదే మాట, గుర్తుందా? తగిన సమయమందు ఆయన మిమ్ములను హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎప్పుడు హెచ్చిస్తాడట ఆయన? తగిన సమయమందు అన్నాడు. కనుక 2 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఒకటి ఇచ్చేదెవరు? దేవుడు. అది ఆహారమా, లేకపోతే ఉద్యోగమా, లేకపోతే చదువులో మంచి ఫలితాలా, నీకు ఒకవేళ ఇల్లు లేదా ఇల్లా, ఒకవేళ వివాహ వయసు వచ్చింది వివాహమా, ఏదైనా కూడా ఇచ్చేది దేవుడే. ఆయన తట్టు చూడు. 2, ఎప్పుడు ఇస్తాడు? తగిన కాలము ఉన్నది, తగిన కాలం. ఆ కాలము వరకు ఎదురు చూడాలి. బైబిల్ గ్రంథంలో నేను ఒక భక్తుడిని జ్ఞాపకం చేస్తాను. ఆ భక్తుడికి దేవుడు ముందే చెప్పాడు ఏంటంటే, నీకు ఒక ఉద్యోగం నేను ఇస్తాను అని. ఎవరా భక్తుడు? రైట్, యోసేపుకు చెప్పేశాడు దేవుడు. చెప్పాడు చెప్పలేదా? ఏ వయసులో చెప్పాడు నీకు ఉద్యోగం ఇస్తానని? వయసు కూడా ఉంది. 17 సంవత్సరాల వయసు. అప్పుడు 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక కళ వచ్చింది యోసేపుకి. ఆ కళలో అతని యొక్క పన లేచి నిలబడిందట. అదే ఉద్యోగం అంటే. నీకు ఉద్యోగం ఇస్తున్నానని అర్థం. పన లేచి నిలబడటం ఏంటిది? నీ జీవితాన్ని నేను హెచ్చిస్తున్నా యోసేపు, నీకు నేను మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాను. ఆ ఉద్యోగం ఏంటిది? చిన్నది కాదు. ఏ ఉద్యోగం అది? దేశమంతటి మీద కూడా నీవు ప్రభువుగా ఉండే ఉద్యోగం. రాజు దగ్గర నీకు ఆ ఉద్యోగం ఇవ్వబోతున్నా. అది సూచన. పన లేచి నిలబడింది అంటే ఏం చూపిస్తున్నాడు దేవుడు యోసేపుకి? నీకు నేను ఒక ఉద్యోగం ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. ఏ వయసులో? 17 సంవత్సరాల వయసులో. 17 సంవత్సరాలకి ఏం చదువుతారు పిల్లలు?
ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, 17 సంవత్సరాలకి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇక దేవుడు నాకు 17 సంవత్సరాలు ఉద్యోగం ఇస్తానన్నాడని చెప్పి ఇక 18వ సంవత్సరంలో ఉద్యోగం కోసం ఎదురు చూశాడు యోసేపు. చూశాడా? రాలా. దేవుడు ఉద్యోగం ఇస్తానన్నాడు కానీ యోసేపుకి మరుసటి సంవత్సరంలో ఉద్యోగం ఇవ్వాలా. అదే నువ్వైతే ఏం దేవుడు అలిగే వాళ్ళు ఉన్నారు కదా, ఎవరి బిడ్డలు నిరాశపడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, అన్నం తినకుండా అలిగేవాళ్ళు. అట్లా ఉండకూడదు. యోసేపు విషయం జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపుకు కూడా దేవుడు కలలో చూపించాడు, నీకొక ఉద్యోగము ఇవ్వబోతున్నాను, ఐగుప్తు దేశమంతటి మీదకి నేను నిన్ను హెచ్చించబోతున్నాను, ప్రభువుగా నిన్ను నేను నియమించబోతున్నాను. దేవుడు చూపించాడు. అప్పుడు యోసేపు యొక్క వయసు 17 సంవత్సరాలు. ఎప్పుడు ఇచ్చాడు ఆ ఉద్యోగం? ఇచ్చింది ఎప్పుడు? చూపించిందేమో 17వ సంవత్సరంలో చూపించాడు. ఇచ్చింది ఎప్పుడు దేవుడు? 30వ సంవత్సరంలో ఆ ఉద్యోగం ఇచ్చాడు. అవునా? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది? 13 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. నీ వల్ల కాదంటావా అన్ని సంవత్సరాలు ఎదురు చూడటం? నా వల్ల కాదయ్యో అన్ని సంవత్సరాలు ఎదురు చూడటం అంటావా? మరి యోసేపు ఉన్నాడు, తప్పదు. మరి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ విషయంలో కూడా ఒక ఉద్యోగమును రెడీ చేసి పెట్టాడు. కానీ ఎప్పుడు ఇస్తాడని? కొన్ని సంవత్సరాలు ఆగాలి. మరి అది యోసేపుని ఎన్ని సంవత్సరాలు ఆపాడు ఆ ఉద్యోగం ఇవ్వకుండా? 13 సంవత్సరాలు ఆపాడు. నీ విషయంలో కూడా ఎన్ని సంవత్సరాలు ఆపుతాడు? కార్తీకని ఏమన్నా ఆపాడమ్మా? చదువైపోయిన వెంటనే ఇచ్చేసాడా? వెరీ గుడ్. ఆపలా. మా శామ్యులను కూడా దేవుడు ఆపలా. అదేందో కానీ కొంతమందిని ఆపడు, కొంతమందికి వెంటనే ఇస్తాడు, కొంతమందిని ఏం చేస్తాడు? ఆపుతాడు. కొంతమందిని ఆపుతాడు. ఆపాడంటే వాళ్ళకి ఇంకా దీవెన ఎక్కువ ఉన్నట్టు. అది ఆపాడంటే వాళ్ళకి ఇంకా ఆశీర్వాదం ఎక్కువ ఉంది. నిరాశపడద్దు. యోసేపు విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 17 సంవత్సరాల వయసులో దేవుడు కలలో చూపించాడు, నేను నిన్ను హెచ్చించబోతున్నాను. నువ్వు గొర్రెలు మేపుకుంటున్నావా? లేదు, కొన్ని సంవత్సరాల తర్వాత నిన్ను నేను హెచ్చించబోతున్నాను. ఎంతకాలం గ్యాప్ తీసుకున్నాడు దేవుడు యోసేపు జీవితంలో? 17 సంవత్సరాల వయసులో చూపించాడు. 30వ సంవత్సరంలో ఆ పోస్ట్కి అతన్ని ఏర్పాటు చేశాడు. ఒకసారి ఆదికాండం 41వ అధ్యాయం చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం. యోసేపు యొక్క జీవితంలో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంగా. ఆదికాండం 41వ అధ్యాయం. ఆ కళ, ఫరోకు కళ వస్తే ఆ కళ భావాన్ని ఫరోకు చెప్పాడు. తర్వాత ఆ కరువులో ప్రజలను ఎలాగూ పోషించాలో, కరువులో నుంచి ఐగుప్తు దేశాన్ని ఎలా కాపాడాలో ఆ ఉపాయాన్ని కూడా చెప్పాడు. చెప్పిన తరువాత ఇప్పుడు ఫరో ఏమన్నాడో చదువుదాం. 38వ వచనం. ఫరో తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి మనం కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసనము విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందనని యోసేపుతో చెప్పాను. 41. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పాను. ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నాను. 43 కూడా చూడండి. 42 కూడా చదువుతున్నాను. మరియు ఫరో తన చేతినున్న ఉంగరం తీసి ఉంగరం పెట్టాడు, సన్నపు నార బట్టలు తొడిగించాడు, మెడలో బంగారపు గొలుసు వేశాడు, తన 2వ రథం మీద యోసేపుని ఎక్కించాడు. ఎక్కించి 43 వందనము చేయుడని తన ముందర జనులను కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. నియమించననే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు?
ఈ రెండిట్లో మీకు ఏ పదం చెబితే ఈజీగా అర్థమయ్యింది? ఇంగ్లీష్లో చెబితేనే అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందా అంటారు కదా. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందా? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం రావాలి? అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలి. ఇప్పుడు యోసేపుని ఏం చేశాడు ఫరో ఏం చేశాడు? ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించను అంటే అపాయింట్ చేశాడు, అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేశాడు. 46 చూడండి. ఇప్పుడు యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అందంతటా సంచరించును. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. వయసు ఎంత ఇప్పుడు? 30 సంవత్సరాలు. కలలో చూపించింది ఎప్పుడు? 17 సంవత్సరాలు. అంటే ఈ 13 సంవత్సరాలు యోసేపును దేవుడు నలిపేశాడు. అది 13 సంవత్సరాలు ఏం చేశాడు దేవుడు? యోసేపుని నలిపాడు. నలిపాడా? నలపలేదా? నలిపాడు. అనేకమైనటువంటి అనుభవాలు దేవుడు నేర్పుతాడు మనకి. ఉద్యోగమా? రెడీగానే ఉంది కదా. యోసేపుకు ఉద్యోగం మాత్రం రెడీగానే ఉంది, కానీ ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? తగిన కాలం, తగిన కాలం, తగిన కాలం. 13 సంవత్సరాలు గడిచిన తర్వాత యోసేపుకు దేవుడు ఆ ఉద్యోగాన్ని ఇచ్చినట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. ఈ 13 సంవత్సరాలు అనేక అనుభవాల గుండా యోసేపును దేవుడు పరిశోధించాడు. అనేక శోధనల ద్వారా యోసేపులో ఉన్నటువంటి పవిత్రతను బయటకు తీసుకొచ్చాడు. దేవుడు అంటే ఎంత భయము ఉన్నదో ఆ లక్షణాన్ని దేవుడు యోసేపు జీవితంలో బయటకు తీసుకుని వచ్చాడు 13 సంవత్సరాలు. అలాగైతే సహోదరుడా, సహోదరి, నీ విషయంలో కూడా ఒకవేళ నిరాశపడుతున్నావా? నా చదువు పూర్తయిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయిందని నిరాశపడుతున్నావా? లేదు 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 లేదు. దేవుడు నీ విషయంలో కూడా తగిన కాలములో దేవుడు నీ కొరకు ఏది ఏర్పాటు చేశాడో ఆ మాట నేను చెబుతున్నా. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. అందరికి ఉద్యోగాలు వస్తాయని కూడా నేను చెప్పను. అందరికి దేవుడు ఉద్యోగాలు ఇస్తాడా? లేదు లేదు. నీ విషయంలో దేవుడు ఏదో సిద్ధపరిచాడు నీ భవిష్యత్తు కోసం, నీ జీవన ఆధారం కోసం. దానిని తగిన కాలములో దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపుకి 30 సంవత్సరాల వయసులో అది ఇచ్చాడు. ఎంతకాలం చేశాడు? 30 సంవత్సరాల వయసులో యోసేపు ఉద్యోగంలోకి వచ్చాడు, అపాయింట్ చేశాడు, నియమించాడు. ఆ తరువాత ఎంతకాలం ఆయన ఉద్యోగంలో ఉన్నాడు? ఐగుప్తు దేశంలో ప్రభువుకి ఎంతకాలం ఉన్నాడు? 80 సంవత్సరాలు. అంటే యోసేపు జీవిత కాలం. ఒకసారి ఒక రెఫరెన్స్ చదువుదాం. 40 కాదు, 50వ అధ్యాయం, ఆదికాండంలోనే 50వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆదికాండం 50వ అధ్యాయం 22వ వచనం. యోసేపు అతని తండ్రి కుటుంబము వారు ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. ఎంతకాలం బ్రతికాడు? 180. ఉద్యోగం ఎప్పుడు వచ్చింది? 30వ సంవత్సరంలో ఉద్యోగం వచ్చింది. ఎంతకాలం బ్రతికాడు? 110. అంటే ఎంతకాలం ఈ ఉద్యోగం చేశాడు? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఫరో దగ్గర, ఐగుప్తు దేశం అంతటి మీద ఆయన అధికారిగా, ప్రభువుగా ఉన్నాడు. దేవుడు ఆ విధంగా యోసేపు జీవితాన్ని హెచ్చించాడు అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే సహోదరి కుమారుడు కార్తీక్ విషయంలో కూడా తగిన కాలములో జాబ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇచ్చేది మాత్రం దేవుడే. నా సొంత జ్ఞానంతో వచ్చింది, నేను రాత్రింబాగుల్లో కష్టపడి సంపాదించుకున్నానని మనం ఎవ్వరం కూడా అనకూడదు. ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. దేవుని నామమునకు మహిమ చెల్లించాలి. ఎప్పుడు ఇస్తాడు ఆయన? తగిన కాలంలో ఇస్తాడు. ఒకరికి ముందే వస్తువు, ఒకరికి కొంతకాలం ఆపచ్చు, ఇంకొకరిని ఇంకా దీర్ఘకాలం ఆపచ్చు.
దేవుడు తన చిత్త ప్రకారంగా యోసేపు జీవితంలో తగిన కాలములో ఐగుప్తు దేశం అంతటి మీద ప్రభువుగా నియమించాడు. దావీదు విషయంలో కూడా చూడండి, సమూయేలును పంపి రాజుగా అభిషేకించు, నేను కోరుకున్నాను దావీదుని అభిషేకించమని చెప్పాడు. అప్పుడు దావీదు యొక్క వయసు ఎంత? వయసు రాయబడలేదు, కానీ ఎంత వయసులో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అక్కడ. చిన్నవాడే కదా, యవ్వన ప్రాయంలో ఉన్నాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు. అన్నలందరిని తీసుకొస్తే ఈ నేను కోరుకోలేదు అన్నారు. తర్వాత ఎవరిని తీసుకొచ్చారు? ఇంకెవరున్నారు ఆయన? చివరివాడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? పొలాల్లో గొర్రెలు మేపుకున్నాడు. పిలిపించన్నాడు. వచ్చాడు. ఎదురుగా వచ్చినప్పుడు అభిషేకం చేశాడు కదా. అప్పుడే రాజు అయిపోయాడా? మరుసటి సంవత్సరానికి రాజు అయ్యాడా? లేదు. సౌలు దగ్గర కొంతకాలం ఆయుధాలు మోసేవాడు అయ్యాడు. తర్వాత సహస్రాధిపతి అయ్యాడు. ఆ తర్వాత సౌలును చంపితే అప్పుడు దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. కానీ దావీదును రాజుగా చేయాలనే ప్రణాళిక ఎప్పుడు ఉంది దేవునికి? చిన్న వయసులోనే. దావీదు చిన్న వయసులో ఉన్నప్పుడే ఉంది. ఇచ్చేటప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. అట్లాగే నీ విషయంలో కూడా దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో ఆయన ప్రణాళిక ప్రత్యేకంగా ఉంటది. అయితే తగిన కాలములో దేవుడు ఇస్తాడు అనేటువంటి విషయం దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోసేపుకు దేవుడు 17వ సంవత్సరంలో చూపించాడు, 30వ సంవత్సరంలో ఇచ్చాడు. 80 సంవత్సరాల వరకు కూడా ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైనటువంటి ప్రభువుగా, అధికారిగా ఆ దేశం మీద యోసేపు జీవించాడు. కార్తీక్ కూడా చదువు పూర్తయిపోయింది. దేవుడు తగిన కాలంలో ఆ బిడ్డ కూడా ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఆయా జాబ్స్కి దేవుడు తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్లో చేరిన వాడు ఇక రిటైర్ దాకా అక్కడే ఉండరు. వాళ్ళు ఇంకేం చేస్తారు? కంపెనీలు మారుతూ ఉంటారు. ప్రభు ఆ బిడ్డ జీవితాన్ని కూడా తగిన కాలంలో హెచ్చిస్తాడు అని మన వాక్యాన్ని బట్టి నమ్ముదాం. ప్రభు నా రీతిగా స్తుతిద్దాం. అయితే నేను ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటంటే, యోసేపు ప్రభువుగా నియమించబడిన తరువాత ఎలా జీవించాడు, ఆ మాటలు చెప్పి నేను ముగిస్తా. జాబ్ వచ్చేసింది ఎవరికి? యోసేపుకి. ఇక జాబ్ వచ్చిన తర్వాత ఏం చేశాడు అది మనకు కావాలి. ఇప్పుడు కార్తీక్ కూడా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? జాబ్ వచ్చిన తర్వాత యోసేపుని చూసి నేర్చుకోవాలి. అది జాబ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు జాబులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఏం చేయాలి? జాబ్ వచ్చిన తర్వాత కూడబెట్టుకుంటా ఉండాలా డబ్బులు, వచ్చే జీతం అంతా. యోసేపు ఏం చేశాడో చూడండి. జాబ్ వచ్చిన తర్వాత యోసేపు ఏం చేశాడు, మనం కూడా ఏం చేయాలి, అది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం. ఒక 4 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను యోసేపు జీవితంలో. యోసేపు జాబ్ వచ్చిన తర్వాత ఏం చేశాడు? నంబర్ 1, ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండం 45వ అధ్యాయం. 9వ వచనం చూడండి. 9వ వచనం, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? అన్నలతో చెబుతున్నాడు. తన్ను తాను కనపరుచుకున్నాడు. నేనే మీరు అమ్మివేసిన యోసేపునని చెప్పుకున్నాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు చెబుతున్నాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న ఉన్నాడు కదా, అమ్మోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకొని రండి అని చెబుతున్నాడు. చూడండి 9వ వచనం, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా ఉండును. ఇంకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నేను నిన్ను పోషించదను అని నాన్నతో చెప్పండి అని తన అన్నలను పంపించాడు. నంబర్ 1 నేను చెబుతున్నా,
ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా అయిన తరువాత యోసేపు చేసిన ఒక పని ఏమిటి అంటే, తన తండ్రి ఇంటి వారినందరినీ కూడా తన దగ్గరకు తెచ్చుకొని, తన దగ్గర ఉంచుకొని వారిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. నంబర్ 1. ఏం చేయాలి? ఉద్యోగం వస్తే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలి? కుటుంబము పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. అది యోసేపు ఐగుప్తు దేశమంతటికి ప్రభు అయిన తరువాత, అధికారి అయిన తరువాత తన తండ్రిని మర్చిపోలేదు, తన అన్నదమ్ములను మర్చిపోలేదు, తన కుటుంబీకులను మర్చిపోలేదు. వారు కరువులలో ఇబ్బంది పడకుండా వారిని తన దగ్గరకు రమ్మని వారిని తీసుకొచ్చుకొని, వారికి పేదరికము రాకుండా వారిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. వారిని పోషిస్తున్నాడు. రండి, నాకు సమీపముగా ఉండండి, గోషేను దేశములో మీరు నివాసం ఉండండి, నేను మీకు ఆహారం ఇచ్చి నేను మిమ్మల్ని పేదరికము రాకుండా పోషిస్తా. అలాగైతే మనము కూడా మన కుటుంబము పట్ల, తల్లిదండ్రుల పట్ల, కుటుంబము పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఇది దేవుని పిల్లలమైన మనం కలిగి ఉండవలసిన ఒక లక్షణం. కొంతమందికి ఉద్యోగం వచ్చిందంటే ఇక చేతిలో డబ్బులు బాగా ఉంటాయి, విచ్చలవిడిగా చెడ్డ అలవాట్లు నేర్చుకొని తల్లిదండ్రులని పట్ల బాధ్యత లేకుండా, కుటుంబము పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించేటువంటి పిల్లలు ఉన్నారు లోకంలో. మనం అలా ఉండకూడదు. యోసేపును చూసి మనం నేర్చుకుందాం. తన కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడో చూడండి యోసేపు. యవ్వన బిడ్డలారా, నీ తల్లిని నీ తండ్రిని విడనాడవద్దు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండాలి. యోసేపు గొప్ప అధికారి అయిన తరువాత వారి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నాడో చూడండి. మనం కూడా అలా ఉండాలి. కుటుంబాన్ని మనం విస్మరించకూడదు. చెడ్డ అలవాట్లకు లోనైపోయి చాలా కాలం క్రిందట ఇప్పుడు స్కూల్స్లో పిల్లలకి భోజనాలు పెడుతున్నారు. స్కూలులోనే చాలా కాలం క్రిందట భోజనాలు పెట్టలేదు, కానీ బియ్యం ఇచ్చేవాళ్ళు. ఆ పిల్లలకి బియ్యం ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్. ఒక పిల్లోడు వాళ్ళ అమ్మ వాడిని ఏదో అంటే వాడు ఎదురు తిరిగి, ఏది నువ్వు నాకన్నా పెడుతున్నావే, నేను బియ్యం తీసుకురావట్లా అన్నాడు. మా స్కూల్లో జరిగిన విషయం చెబుతున్నా. ఏంది నువ్వు నాకన్నా పెడుతున్నావు, ఏంది మా స్కూల్లో బియ్యం తెస్తే నువ్వు నాకు పెడుతున్నావు అని అంటున్నాడు వాడు. చూసారా? అంటే సరే స్కూల్లో బియ్యం ఎత్తే నేను పెడుతున్నాను, నిన్ను కన్నది ఎవర్రా? స్కూల్ వాళ్ళు కన్నారా ఇది నిన్ను? పిల్లలు తల్లిదండ్రులని లెక్క లేకుండా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. తిమోతికి పౌలు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. యోసేపు వలె తల్లిదండ్రుల పట్ల, కుటుంబం పట్ల మొదటిగా మనము బాధ్యతగా వ్యవహరించాలి. మనం ఉద్యోగం పొందిన తర్వాత ఆ జీతమును కుటుంబంలో మనం ఖర్చు పెట్టాలి, కుటుంబానికి ఇవ్వాలి. అది మనం అలవరుచుకోవలసినటువంటి మంచి లక్షణం. తిమోతికి ఏమని రాశాడు చూడండి. 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని, గుర్తుపెట్టుకునే మాట, ఎవడైనా ముఖ్యంగా ఎవరిని? తన ఇంటి వారిని, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూసారా? కుటుంబాన్ని విస్మరిస్తే నువ్వు అవిశ్వాసి కన్నా చెడ్డోడివి అని పౌలు రాస్తున్నాడు. తిమోతి, ఈ విషయాన్ని సంఘంలో చెప్పు అంటున్నాడు. జీవమగల సంఘములో దేవుని పిల్లలు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకు నేర్పించు అని వ్రాస్తున్నాడు. విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించేవారుగా ఉండాలి. పిల్లలారా, యవ్వన బిడ్డలారా, మీ అమ్మ పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ తండ్రి పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు?
విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించేవారుగా ఉండాలి. ఇంటి వారి యొక్క బాగోగులు చూసేవాడవుగా ఉండాలి నువ్వు. అంతేగాని జీతం వచ్చింది కదా అని చెప్పేసి ఇక ఇది ఇస్తాను నీకు తీసుకో అని చెప్పి ఒక 1000 రూపాయలు వాళ్ళ మకాన్ని కొట్టి ఆ మిగిలిన వేళని నీ జేబులో పెట్టుకుంటే నిస్వాసివైన నీవు అవిశ్వాసి కన్నా చెడ్డవాడి అయిపోతావు. వాక్యం చెబుతున్న మాట అది. తన ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును అనే మాట మనం చదువుతున్నాం. కాబట్టి యోసేపును బట్టి మొదటి విషయం మనం నేర్చుకునేది ఏంటంటే కుటుంబము పట్ల బాధ్యతగా మనము ఉండాలి. 2, యోసేపు తన ఇంటి వారిని పోషించాడు. రెండవది ఎవరిని పోషించాడు? 45వ అధ్యాయము 57వ వచనం చూడండి. 41వ అధ్యాయము 57వ వచనం. 41వ అధ్యాయము 57వ వచనం. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నద్ద ధాన్యమును కొనుటకు ఐగుప్తుకు వచ్చిరి. ఎవరికి హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు? సమస్త దేశస్థులకు ధాన్యం అమ్ముతున్నాడు. దేశ ప్రజలకు ఆ కరువులో వారిని పోషిస్తున్నాడు. 1 కుటుంబం పట్ల, 2 ప్రజల పట్ల. 2 ప్రజల పట్ల. ఇప్పుడు నేను ఒక మాట చెబుతున్నా. మన ప్రజలు ఎవరు? మన ప్రజలు ఎవరు? సంఘమే. అది యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా బయట నీ అమ్మ మీ నాన్నోళ్ళు ఉన్నారు, నీ కోసం చూస్తున్నారంటే యేసు ప్రభు ఒక మాట ఉంటాడు. ఏమంటాడు? ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి? ఎవరు? నా తండ్రి చిత్త ప్రకారం చేసే వీరే కదా, వీరే మన ప్రజలు ఎవరు? మన జనులు ఎవరు? వీరే యేసు ప్రభు రక్తములో కడగబడినటువంటి సంఘమే. అలాగైతే ఉద్యోగము పొందినటువంటి నీవు యోసేపు తన కుటుంబము పట్ల బాధ్యతగా ఉన్నాడు. 2 సంఘము పట్ల. దేవుని పిల్లలు, నీవు ఏ సంఘములో అయితే సహవాసం చేస్తుంటావో ఆ సంఘ సహవాసములు ఉంటూ ఆ సంఘము మీద నీ దృష్టి పెట్టాలి. సంఘము పట్ల నీ మనసు పెట్టాలి. సమస్త దేశస్థులు కరువులో ఇబ్బందులు పడుతుంటే వారికి ధాన్యమును ఇచ్చి వారిని ఏం చేశాడు? యోసేపు పోషించాడు. రెండవదిగా సంఘము పట్ల బాధ్యతగా ఉండాలి. సంఘము పట్ల బాధ్యత ఉన్నదా నీకు? కొంతమందికి సంఘం పట్ల ఉండదు. వాళ్ళ కుటుంబం ఉండాలి. నేను ముందు చెప్పింది అదే. కుటుంబం ఉండాలి. ఇక నీ ఇల్లేనా నీకు లోకం? కాదు. నీ కుటుంబంతో పాటు ఇంకొక కుటుంబం కూడా ఉంది మనకి. ఏంటిది అది? సంఘం. సంఘము పట్ల కూడా మనము మనసు కలిగి ఉండాలి. తిమోతికి పత్రిక, ఇప్పుడు మళ్ళీ తిమోతి పత్రికలో ఒక రెఫరెన్స్ జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇహమందు ధనవంతులైన వారు, అంటే ఉద్యోగం చేస్తే కొంచెం జీతం వస్తుంది కదా వీళ్ళకి, వారు ఏం చేయాలి? గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనము మీద నమ్మకం ఉంచకుండా సుఖముగా అనుభవించడానికి. ఉద్యోగం అంటే సుఖమే కదా అక్కడ. కష్టపడి పని చేయకుండా, మరి ఆఫీసులో కూడా కష్టపడతాంలేండి, కానీ శారీరక శ్రమ కంటే ఈ శ్రమ మానసికమైన శ్రమ. అయినా కూడా ఏమన్నాడు? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచడానికి ఆజ్ఞాపించము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, తర్వాత సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించును. ఎవరికి ఆజ్ఞాపించాలి? వాళ్ళకి ఏమయ్యా, వాళ్ళు ఉద్యోగం చేసుకున్నారు, 2 ఉద్యోగం, కొంతమందికి 2 ఉద్యోగం కదా, 2 జీతాలు. ఏం చేయాలి? 2 జీతాలు
ఒక జీతమైన 2 జీతాలని ఏం చేయాలి? తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలెను. ఎవరా ఇతరులు అంటే? ఇతరులు అంటే పేదరికంలో ఉంటారు, నిరుపేద స్థితిలో ఉంటారు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారి పట్ల మనము మనసు పెట్టాలి. ఎవరి డ్యూటీ ఇది? దేవుడు కమ్మగా నీకు జాబ్ ఇచ్చాడు కదా, జాబులో నీ జీతంని నీకు నీవే లెక్కలేసుకొని పెట్టుకొని పైకి పెంచుకుంటా ఉండు. మాకు ఏం చేయాలి? మన ధనములో ఇతరులకు పాలిచ్చేటువంటి అనుభవం కూడా మనం కలిగి ఉండాలి. ఉన్నదా మనకి మనసు? ఉన్నదా మనకి అనుభవం? 2 విషయాలు జ్ఞాపకం చేశా. ఒకటి, యోసేపు ప్రభుత్వ అధికారి అయిన తర్వాత, ఐగుప్తు దేశం మీద అధికారి అయిన తర్వాత ఆయన చేసిన మొదటి మంచి పని ఏంటి చెప్పండి? తన కుటుంబము పట్ల బాధ్యతగా ఉన్నాడు. అట్లాగనే మనం కూడా మన కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి. 2, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల పట్ల, ఐగుప్తు దేశంలోనే కాదు సకల దేశంలో ఉన్న ప్రజల పట్ల కదా వారిని పోషించేవాడుగా యోసేపు ఉన్నాడు. ఈనాడు మనం కూడా ముఖ్యంగా మన సంఘము పట్ల, సంఘములో ఉన్నటువంటి వారు, పేదరికములో ఉన్నవారు, ఇబ్బందిలో ఉన్నటువంటి వారు, మనము గుర్తెరిగి వారికి మన ధనములో పాలిచ్చేటువంటి వారంగా ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఈ అలవాటు మనకి కొద్దిగా ఉన్నది, బాగా రావాలి ఈ అలవాటు. నేను కోరుకునేది అది. ఈ అలవాటు కొద్దిగా ఉంది, ఎక్కువగా ఈ అలవాటు మనకు రావాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక దీని గురించి నేను ఎక్కువగా వివరించలేను. ఇక మీరే దీని గురించి ఆలోచన చేయకుండా, నా పదం వాడానంటే ఇది మనకు చాలా తక్కువగా ఉంది, ఇది ఎక్కువగా రావాలి. నిజం, నేను ఈ మాట చాలా బాధతోనే చెబుతున్నా. మూడవది, యోసేపుని గురించి మూడవది. ఈ మాటలు నేను కార్తీక్ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఉద్యోగం చేస్తున్న మనందరికీ కూడా, యవ్వన బిడ్డలు ఉన్నారు అందరికీ కూడా, ఆల్రెడీ ఉద్యోగాలు సర్వీసులో ఉన్న వాళ్ళు, పాఠం ఒక్కరికే కాదు అందరి సంఘం అంతటికి కూడా, నీ ధనమ విషయంలో నువ్వేం చేస్తున్నావు? నీకు వస్తున్న జీతమను ఇబ్బందులలో ఉన్నటువంటి వారికి మనము పాలిచ్చేటువంటి వారంగా మనము ఉండాలి. కొంచెం సహాయం చేయటం మనం నేర్చుకోవాలి. మూడవది ఏంటంటే, యోసేపు ఐగుప్తు దేశం మీద అధికారి అయిన తర్వాత అతడు దేవునికి ఎంత ఘనత తెచ్చాడో జ్ఞాపకం చేస్తా. మూడవ మాట చూడండి, 41వ అధ్యాయం. ఈ 41వ అధ్యాయంలోనే ఐగుప్తు దేశం మీద అధికారిగా నియమించబడ్డాడు. ఐగుప్తు దేశం మీద అధికారిగా నియమించిన తర్వాత ఆ రాజే యోసేపుకి పెళ్లి కూడా చేశాడు. 2 పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత పేర్లు పెట్టేటప్పుడు ఏం చేశాడు? ఒక మాట చదువుదాం. 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవనట్లు చేసినని చెప్పి తన కుమారునికి మనుష్య అని పేరు పెట్టిన, జ్యేష్ఠ కుమారుడికి పేరు పెట్టేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడు. అది 52వ వచనం. తరువాత అతడు, నాకు బాధ కలుగజేసిన దేశములో దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిం అనే పేరు పెట్టాను. పెద్దవాడికి మనషే పేరు పెట్టేటప్పుడు ఎవరిని గుర్తు చేసుకున్నాడు? దేవుడు. 2వ కుమారుడికి పేరు పెట్టేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడు. ఉద్యోగం వచ్చినా కూడా, ఐగుప్తు దేశమంతటి మీద మహాప్రభు అయినా కూడా తన పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఇది దేవుడు చేసింది, దేవుడే నాకు పెళ్లి చేశాడు, ఇక్కడ దేవుడే నాకు పిల్లల్ని ఇచ్చాడని దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని ఇక్కడ జపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక రెఫరెన్స్ 48వ అధ్యాయం 48వ అధ్యాయంలో ఈ 2 పిల్లల్ని యోసేపు మనషే ఎఫ్రాయిముని తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు.
తండ్రి దగ్గర తీసుకొచ్చినప్పుడు తండ్రి అడుగుతున్నాడు, కళ్ళు సరి కనపడక ఎవర్రా ఈ పిల్లలిద్దరు అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు? 48వ అధ్యాయం 9వ వచనం త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనం. తండ్రి అడుగుతున్నాడు, ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరు అని అడుగగా యోసేపు, వీరు నా కుమారులు, వీరు నా పిల్లలు అని చెప్పి అంతటితో ఆపేశాడా? మనం అయితే అదే మాట చెప్తాం కదా, ఎవరు వీళ్ళు అంటే నా పిల్లలు అంటాం. ఏం చదువుతున్నారు? పలానా చదువు చదువుతున్నారు, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నారు అని చెబుతాం. కానీ యోసేపు ఏం చెప్పాడు చూడండి, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశములో దేవుడు నాకు ఇచ్చాడు అని. ఎవరిచ్చారు ఈ పిల్లల్ని? నాకు దేవుడిచ్చాడని తన తండ్రితోడు చెబుతున్నాడు. దేవుని నామమును కనపరిచిన వాడు యోసేపు. అయ్యా, నీకు కూడా దేవుడు ఉద్యోగం ఇస్తే, దేవుడు నిన్ను ఒక స్థితికి తీసుకొస్తే దేవునిని ఘనపరచడం నేర్చుకోవాలి. ప్రతి మాటకు ముందు దేవుడు 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 దేవుని నామమును ఘనపరిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తా అన్నాడు. దేవుడిని ఘనపరుచు, నిన్ను ఇంకా దేవుడు ఘనపరుస్తాడు, ఇంకా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిజం. దేవునిని ఘనపరచడం మనము నేర్చుకోవాలి ప్రియులారా. ఇక్కడ యోసేపు చూడండి, మూడవదిగా నేను యోసేపు జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవునిని ఘనపరుస్తున్నాడు. 45వ అధ్యాయం చూడండి, ఆదికాండంలోనే 45వ అధ్యాయం 45వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదువుదాం. చివరి మాట, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎవరు తెచ్చారు నన్ను ఇక్కడికి? మీరు కాదు నన్ను తీసుకొచ్చింది, దేవుడే తెచ్చాడు. దేవుడు పదం వాడాడు ఇక్కడ. 7వ వచనం, ప్రాణముతో కాపాడటానికి దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవుడే తెచ్చాడు, అది ఇక్కడ కూడా చెప్పాడు. 8వ వచనం, దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఎవరు తెచ్చారు నన్ను ఇక్కడికి? దేవుడే తెచ్చాడు అంటూ ఇంకొక మాట చెప్పాడు చూడండి. ఆయన 8వ వచనం, ఆయన అంటే ఎవరు? దేవుడు నన్ను ఫరోకు తండ్రి గాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువు గాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలిక గాను నియమించను. ఎవరు నన్ను నియమించింది ప్రభువుగా? ఇందాక 41వ అధ్యాయంలో చదివాం. ఎవరు నియమించారు? ఫరో నియమించాడు. నన్ను ఫరో నియమించాడు అని చెప్పాడు. ఇక్కడ ఫరో పేరు చెప్పలే. ఇక్కడ ఎవరి పేరు చెప్పాడు? దేవుడు నన్ను నియమించాడు. చూసారా? 9వ వచనం, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటి మీద ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటి మీద ప్రభువుగా నియమించెను. ఫరో నియమించాడని చెప్పాడా? కానీ ఇందాక మనం 41వ అధ్యాయంలో చదివాం. ఎవరు నియమించారు? ఫరో నియమించనని చదివాం. కానీ ఆయన చెప్పేటప్పుడు ఫరో నియమించాడని చెప్పాలా, దేవుడు నియమించాడు. నీకు జాబ్ ఎవరు ఇచ్చారంటే ఏం చెప్పాలి? ఫలానా ఎమ్మెల్యే ఇప్పించాడు రికమెండేషన్ చేసి అని చెప్పాలా? ఒకవేళ ఎమ్మెల్యే వాళ్ళు ఇచ్చినా ఎవరు? దేవుడి పేరే, ఆయన వాడుకున్నాడు అంతే. ఆ టైంలో ఒకవేళ వాడుకుంటే దేవుని నామమునికే మనము మహిమ తేవాలి, దేవుని నామమునికే మనము ఘనత తేవాలి. గుర్తుపెట్టుకో. యోసేపు జీవితంలో దేవుడు 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 అనే పదమే వాడాడు. 3 మాటలు. 1, కుటుంబము పట్ల బాధ్యతగా ఉండు. 2, సంఘము పట్ల బాధ్యతగా ఉండు. 3, దేవుని నామాన్ని ఘనపరచు. చివరిగా 4వ మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు యోసేపు? 110 సంవత్సరాలు. చివరిలో ఆ 110వ సంవత్సరంలో చనిపోయే ముందు యోసేపు ఏం చేశాడో చూడండి. 11వ అధ్యాయము 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు అంటే ఇక చనిపోయే కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల యొక్క నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. శల్యములు అంటే ఎముకలు. తన ఎముకలను గురించి ఆజ్ఞాపించాడు తన సహోదరులకి.
మిమ్మల్ని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి మరలా కనాను దేశానికి తీసుకొని వెళతాడు. వెళ్ళేటప్పుడు మీరు నా ఎముకలను తీసుకొని వెళ్ళండి, కనాను దేశంలో నా ఎముకలను సమాధి చేయండి, ఇక్కడ సమాధి చేయొద్దు అని ఎవరికి చెప్పాడు? తన ఇశ్రాయేలీలకి చెప్పాడు. అంటే ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశంలో నుండి మరలా కనాను దేశానికి తీసుకెళ్తాడని యోసేపు విశ్వసించాడు. ఆ మాట ఉందా లేదా? విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల యొక్క నిర్గమమును గురించి ప్రశంసించి తన శల్యములను గురించి ఆజ్ఞాపించెను. దేవుడు తప్పకుండా మనల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళతాడు అని యోసేపు విశ్వాసము ఉంచాడు కాబట్టి ఆ మాట ఆజ్ఞాపించాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నా ఎముకలను తీసుకుని వెళ్ళండి. యోసేపులో ఏముంది? విశ్వాసం. ఎప్పటిదాకా విశ్వాసం? చనిపోయే వరకు. తన అవసాన కాలము సమీపించినప్పుడు, చనిపోయే కాలం వచ్చినప్పుడు విశ్వాసము చూపించాడు. అలాగైతే మనం కూడా మన దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం విడిచిపెట్టకూడదు. మనము చనిపోయే వరకు కూడా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మంచి మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వారు విశ్వాసము గలవారై మృతి పొందిరి. అది కాబట్టి యేసు ప్రభువు మీద విశ్వాసం కలిగి మన ప్రాణము పోయే వరకు ప్రభువుని విడిచిపెట్టద్దు, ప్రభువుని హత్తుకొని జీవించాలి, విశ్వాసంతో మనం బ్రతకాలి. 4 మాటలు నేను జ్ఞాపకం చేశాను. యోసేపుకి తగిన కాలములో దేవుడు ఐగుప్తు దేశం మీద అధికారం ఇచ్చాడు. తగిన కాలములో. కానీ ఎప్పుడు చెప్పాడు? 17వ సంవత్సరంలోనే చెప్పాడు, కానీ 30వ సంవత్సరంలో ప్రభువుగా నియమించాడు. తగిన కాలం. నీ జీవితంలో కూడా తగిన కాలములో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ జీవితాన్ని దేవుడు ఉన్నతంగా తీసుకుని వెళతాడు. రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఐగుప్తు దేశం మీద అధికారిగా నియమించబడిన తర్వాత ఆయన జీవితంలో 4 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ 80 సంవత్సరాల కాలంలో కుటుంబం పట్ల బాధ్యతగా ఉన్నాడు, దేశ ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నాడు, దేవుని నామమును మహిమపరిచాడు, విశ్వాసము కలిగి జీవించాడు. మనం కూడా అంతే. మన కుటుంబం, సంఘం కదా, మన కుటుంబము, దేవుని పిల్లలు సంఘమును విస్మరించకూడదు. దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ విశ్వాసం కాపాడుకుంటూ ప్రభు పిలిచినప్పుడు